ఒక విద్యార్థి నాయకుడిగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి బీఫామ్లు ఇస్తా ఉన్నారు ఎంపీ క్యాండిడేట్లకి. సో ఎట్లా ఉండబోతుంది? మీ విద్యార్థి నాయకుల ఎంతతో కృషి చేస్తా ఉన్నారు బీఆర్ఎస్? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాధపడతా ఉన్నారు. ఎందుకంటే 2014 ముందు ఆంధ్ర నాయకుల వలన ఎంత వెనుకబడబడ్డదో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 2014 తర్వాత అనేక పథకాలు తీసుకొచ్చి నా తెలంగాణ అభివృద్ధి చెందాలి, ఇప్పటికీ నా తెలంగాణ ఆగమైందని చెప్పి అభివృద్ధి చెందుతుంటే దాని తర్వాత ఇదే రేవంత్ రెడ్డి గారు ఆయనకు అబద్ధపు వాగ్దానం వల్ల అబద్ధపు ప్రచారం వలన ఈరోజు తెలంగాణ ప్రజలు ఒక గొప్ప నాయకుని ఒక గొప్ప పార్టీని పోగొట్టుకుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చెప్పినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చిందా? ఎందుకు మీకు ఇప్పుడు మీరు ఎట్లా అడుగుబోతున్నారు? పార్లమెంట్ ఎలక్షన్లో మీరు ఏం ముఖం పెట్టుకుని ప్రజలను ఓటాడడానికి వస్తున్నారు? తస్మాత్ జాగ్రత్త బిడ్డ రేవంత్ రెడ్డి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానంలో ఏ ఒక్క హామీని నేను నెరవేర్చినావా? నువ్వు పెట్టినటువంటి మేనిఫెస్టో పేపర్ మీద ఉంటుంది కదా, రెడ్ కలర్ కింద. నేను పెట్టినటువంటి 6 వాగ్దానాలను 6 గ్యారంటీలను నేను 100 రోజులు నెరవేరుస్తా అన్నావు కదా. ఇప్పుడు మేమేమైనా మాట్లాడితే ఏమన్నా వెంటనే మేము వచ్చి 2 రోజులు అవుతుంది కదా అప్పుడే చేస్తామంటే నువ్వు పెట్టిన హామీలు నువ్వు ఇచ్చినటువంటి పేపర్లోనే ఉంది కదా. నువ్వు చెప్పిందే 100 రోజులు మేము నెరవేరుస్తాం, మమ్మల్ని గెలిపించని చెప్పినావు. అది కదా మాకు కావాల్సింది ఫస్ట్. తస్మాత్ జాగ్రత్త. ఇప్పుడు 30,000 ఉద్యోగులు కూడా ఈ 30,000 ఉద్యోగులు ఎవరి హయాంలో నోటిఫికేషన్ వచ్చింది? ఎవరి హయాంలో ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇచ్చింది? ఎవరు ఎగ్జామ్లు పెట్టారు? ఎవరు రిజల్ట్స్ ఇచ్చారు? కేవలం ఎవరికో బిడ్డ నా బిడ్డ అంటే కరెక్ట్ కాదు కదా. డిఎన్ఏ చేసి తెలుస్తుంది. ఇప్పుడు ఆ డిఎన్ఏ చేసేది తెలుస్తుంది కదా. ఇప్పుడు పొందినటువంటి ఉద్యోగం పొందినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి తెలివి తక్కువ వల్ల వాళ్ళకి సోయి లేదా? చదువుకుంటేనే కదా అన్ని మార్కులు వస్తున్నాయి కదా. ఇంత కాంపిటీషన్ కూడా వాళ్ళు ఉద్యోగం కొట్టినట్టు తెలియలే కొట్టిరా? వాళ్ళకి తెలియదా ఎవరి హయాంలో ఈ ఉద్యోగం వచ్చింది, ఎవరు హయాంలో మాకు ఎగ్జామ్లు పెట్టిన అంత అవగాహన లేవున్నారా? ఎవరో ఇచ్చిన ఉద్యోగం నువ్వు ఇస్తారన్నట్టు సంవత్సరానికి నువ్వు అధికారంకి రాగానే వచ్చిన నెలకే నువ్వు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా ఉన్నావు కదా. ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ఎక్కడిది? ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్సీ మన బలమూరి వెంకట్ గారు ఉన్నారు. అయ్యా వెంకట్ గారు, నీకు ఒక్కరికి ఉద్యోగం వస్తే సరిపోయిందా? ఎక్కడ చిన్న ఇష్యూ జరిగినా మా పార్టీ అండగా ఉంటుంది, మా కాంగ్రెస్ మా ఎన్ఎస్సీ అండగా ఉంటుంది అంటున్నావు కదా. ఇప్పుడు నీ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, నువ్వు ఎమ్మెల్సీ ఉన్నావు కదా, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? సిగ్గుందని కొంచెం అన్నా. నీ ఒకరికి ఉద్యోగం వచ్చి తెలంగాణ ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకులని రెచ్చగొట్టి కేవలం నీ ఒకరికి ఉద్యోగం వచ్చింది. ఏ యువతకు ఉద్యోగం వచ్చింది? ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నో మాట వచ్చి రెచ్చగొట్టినావు కదా విద్యార్థులను. ఒకరికి ఉద్యోగం వచ్చింది, నీకు ఒకరికి ఉద్యోగం వచ్చింది, ఒకరికి ₹1,00,000 జీతం సరిపోయిందా? అంతే కదా అన్న. ఇప్పుడు నీకు ఒక్కరికి ఉద్యోగం రావడం కోసం ఎక్కడ పడితే ఎక్కడైనా చిన్న ఇష్యూ జరిగినా, అక్కడ ఇష్యూ ఉన్నా లేకున్నా కేవలం నీ యొక్క రాజకీయ లబ్ధి కోసం నువ్వు హైలైట్ కావడం కోసం, ఒకవేళ గవర్నమెంట్ వస్తే నీకేమైనా పదవి రావడం కోసం ఎక్కడ ఇష్యూ కాగానే అక్కడ పోవడం, విద్యార్థులను రెచ్చగొట్టడం, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను రెచ్చగొట్టి అక్కడ ఉన్నటువంటి వాగ్దానాలు చేయడం, వాళ్ళని అరెస్ట్ చేయడం మమ్మల్ని అరెస్ట్ చేసింది కేసీఆర్ బదనాం చేశారు కదా. బలూరు వెంకట్ సిగ్గుందని అడుగుతున్నా. నీ ఒక్కరికి ఉద్యోగం వస్తే సరిపోతుందా? యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు విద్యార్థి అంటున్నారు కదా. అప్పుడు ఏమైంది మరి? ఇదే రేవంత్ రెడ్డి గారు నువ్వు ఎమ్మెల్సీగా ఒక యువకుడిగా నువ్వు ఎందుకు అడుగుతలేవు సార్? మరి ఇప్పుడు అయ్యా రేవంత్ రెడ్డి గారు, నేను వచ్చి అధికారంలోకి వచ్చినా, నేను కూడా ఒక ఎమ్మెల్సీలో ఒక ఉద్యోగం తీసుకున్నా, మరి నేను ఇన్ని రోజుల నుంచి ఖాళీ ఉన్నా కదా, ఇప్పుడు ఉన్నటువంటి పోస్టులు రిలీజ్ చేయి. ఇప్పుడు మొన్న డిఎస్సీ పోస్టులు చూసుకున్నట్టయితే నువ్వు నీ ట్విట్టర్ అఫీషియల్ రేవంత్ రెడ్డి గారు ట్విట్టర్లో పెట్టిండు 22,000 ఉద్యోగాలు ఖాళీగా పెట్టిండు కదా. మరి నువ్వు అధికారం రాగానే 12,000 ఎందుకు ఇచ్చినావు మరి? అంటే నువ్వు యువకులను మోసం చేసినట్టు కదా, డిఎస్సీ విద్యార్థులను నువ్వు మోసం చేసినట్టే కదా. తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ రాష్ట్ర పరిపాలన ఒక్కసారి మీరు కేసీఆర్ పనుల్లో మనకి బాధలు ఉన్నాయా? అవును. మార్పు అన్నారు. ఏం మార్పు వచ్చింది? అవును, తప్పకుండా మార్పు వచ్చింది. ఎట్లా మార్పు వచ్చింది? 24 గంటలు కరెంట్ ఉందా? కరెంట్ లేదు. నీళ్ళు వస్తున్నాయా? మేము మిషన్ భగీరథ ద్వారా కేసీఆర్ గారి నాయకత్వంలో పైపులను వేసి ట్యాబ్లు పెట్టి ఉన్న వాటికి కూడా ఉన్న ట్యాబ్లకి నీళ్ళు ఇరా బాబు అంటే నీకు చేత అయితే లేదు రేవంత్ రెడ్డికి. కేవలం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ నుంచి ఢిల్లీకి సంచులు మోసుడు తప్ప సిగ్గుందని అడుగుతున్నాను నీకు. నువ్వు పెట్టే ఛార్జీలను నీ ఫ్లైట్ ఛార్జీలను పెడితే కొంత రైతు బంధు ఇవ్వచ్చు కదా కొంతమంది రైతులకు. సిగ్గుందని అడుగుతున్నా. ఇప్పుడు ఏమనంటే కేసీఆర్ గారు ఈకే రాష్ట్రంకి వెళ్ళినా ఆ రాష్ట్రంకి వెళ్ళినా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు నీకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు పంటలు ఎండిపోయి నీరు నీకు చేతగాక నీకు ఎట్లా ఇయ్యాలో తెలవక, ఈ వ్యవస్థ గురించి తెలవక ఒకవైపు పంటలు ఎండిపోయి మంటలు పెట్టి తగలబెట్టి పరిస్థితుల్లో నువ్వు కేరళ ఏం బిక్తున్నావు? గడ్డి బిక్తున్నావు కేరళ. నీ తెలంగాణ రాష్ట్రపాలు గెలిపించింది ఇక్కడ పరిపాలన చేయడానిక? నువ్వు కేరళను పోయి కూలగడానిక? పోయి సిగ్గుందని అడుగుతున్నారు రేవంత్ రెడ్డి. ఏం పీక్తుంది మీనవా కేరళకు? ఇక్కడ రైతులు ఆగబడిపోతున్నారు, యువకులు ఆగమైపోతూ ఉన్నారు. గందరగోళమైన పరిస్థితి ఉంది. నీళ్లు రాక బిందెలు పట్టుకున్న పరిస్థితి. కేసీఆర్ గారి హయాంలో ఒక్కనాడైనా బిందెలు పట్టుకుని రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఉందా? ఎస్, మార్పు వచ్చింది. పల్లా ఇందిరమ్మ రాజ్యంలో 20 సంవత్సరాల వెనుక ఏవైతే కాంగ్రెస్ పరిపాలనలో బిందెలు పెట్టుకున్న పరిస్థితి వచ్చిందో అయ్యా మార్పు వచ్చింది. అదే మార్పు వచ్చింది. తెలంగాణ ప్రజల ఒక్కసారి మీరు గమనించండి. ఈ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గారు పెట్టినటువంటి వాగ్దానంలో మీకు 2,500 వస్తే కాంగ్రెస్ పార్టీ కొట్టేయండి, లేదా కేసీఆర్ కొట్టేయండి. మీకు ఇప్పుడు ఉన్నటువంటి రైతులకు ఓట్లకు 500 బోనస్ ఇస్తాను కదా, అసలు పైసలు ఈ ఫస్ట్ నువ్వు బోనస్ తర్వాత అసలు పైసలు ఇస్తున్నావా? మీకు ₹500 బోనస్ వస్తేనే మీరు కాంగ్రెస్ పార్టీ కొట్టేయండి. ప్రతి ఒక్క ఆడబిడ్డకు 2,500 ఇస్తాను. మీ ప్రతి ఒక్క ఆడబిడ్డకు 2,500 వస్తేనే మీరు కాంగ్రెస్ పార్టీ కొనండి, లేదా కేసీఆర్కి వేయండి. ఇది పక్కన పెడితే నిన్న భువనగిరిలో ఒక విద్యార్థి చదువుతున్నటువంటి గురుకులాలు చదువుతున్నటువంటి విద్యార్థి చనిపోయాడు. ఫుడ్ పైన చనిపోయాడు. సిగ్గుందా?
కేసీఆర్ గారి హయాంలో నా విద్యార్థులు నా బిడ్డలు ఆగమవుతారని చెప్పేసి సన్నబియ్యం తీసుకొచ్చింది కేసీఆర్. కానీ నువ్వు వచ్చిన 100 రోజులకే ఇంతమంది విద్యార్థులు చనిపోతున్నారు. దానికి కారణం వాళ్ళు నీ వ్యవస్థ. నువ్వు వచ్చిన తర్వాత అధికారులు కావచ్చు, ఇతర వ్యక్తులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బెస్ట్ కేటగిరీ కావచ్చు, అక్కడ అంతా ఫ్రీ అయిపోయారు. ఇక బిందా సాహెబ్ రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఏం పట్టించుకుంటాడు, మేము తప్పు చేసినాం అన్నట్టుగా. ఇక్కడ మా జిల్లా మంత్రి కూడా సివిల్ ఇప్పటి వరకు కూడా మంత్రి గారు ఇంతవరకు కూడా ఆ ఫ్యామిలీని పోయి పరామర్శించలేదు. అక్కడ ఉన్నటువంటి అధికారులపై చర్యలు తీసుకునేది. ఏమనంటే ఇది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ని కూల్చుతాం, పీకుతాం అని అంటున్నాం కదా. ఏం గడ్డి పీకుతా? చిన్న ఇటుకను కూడా పీకలేవు వెంకటరెడ్డి, తస్మాత్ జాగ్రత్త. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, భూస్థాపితం అయిపోతుంది. అక్కడ ఉన్న బీఆర్ఎస్ ఏదైతే స్థానిక ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. సో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 1-2 సీట్లకు తప్ప గెలవదని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసురుతూ ఉన్నారు కదా. ఇప్పుడు మీరు మన ఒకప్పటి రాజకీయాలు వేరు, ఇప్పటి రాజకీయాలు వేరు. ఇప్పుడు ఒక రాజకీయంగా ఉండడం వల్ల ఒక నాయకుడు పార్టీ మారంగానే జనాలు పిచ్చోలు కాదు, కింద ఉన్న క్యాడర్ పిచ్చోలు కాదు. ఆయన స్వార్థ లాభం కోసం మాత్రం పార్టీ మారుతుందని చెప్పేసి కార్యకర్తలు కూడా మంచి అవగాహన ఉంది. ఇప్పుడు ఒకప్పుడు నాయకుడు బొంగన గొర్రెలాగా వేయి ఆయనలాగా పార్టీలు చేయడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఇప్పుడు కేసీఆర్ గారు ఎవరైతే లీడర్లాగా తయారు చేసారో ఒకరైనా పార్టీ మారలేదు. 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసీఆర్ గారిని మాయమాటలు చెప్పి సార్ మీరు చేసిన మంచిదని చెప్పి ఇక్కడికి వచ్చి కోర్టు అనుకుని సంపాదించుకున్నారు తప్ప ఎవ్వరు కూడా కేసీఆర్ గారు చేసినటువంటి లీడర్లు, కేసీఆర్ తయారు చేసినటువంటి క్యాడర్ ఒక్కరు కూడా పార్టీ మారలేదు. దాంతోపాటు మెయిన్గా యువతకి ఇవాళ విద్యార్థి సంఘం అయితేనేమి, లేకపోతే టీఎస్పీసీ అవుతుంది, వీటన్నిటికీ ఒక విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల లోపాలు జరుగుతున్నాయని అనుకుంటున్నారు. ఇప్పుడు విద్యార్థులు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. నువ్వు వచ్చిన దాదాపు 100 నుంచి 120 రోజులు జరుగుతుంటే ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేదు, సిగ్గుచేటు కదా. ఇప్పుడు విద్యార్థులు వాళ్ళకి సమస్యలు చెప్పుకోవడానికి ఎక్కడ పోవాలి? నీకు సంబంధించిన అధికారంలో నీకు ఎవరైతే ఎలక్షన్లో డబ్బులు ఇచ్చి నీకు సపోర్ట్ చేసారో వాళ్ళందరికీ మంత్రులు సంపాదించుకోవాలని చెప్పేసి 1000 కోట్లు ఇస్తున్నావు కదా. మరి విద్యాశాఖ మంత్రి ఎందుకు కేటాయిస్తలేవు? సిగ్గుందని అడుగుతున్నాయి ప్రభుత్వాన్ని. నువ్వు విద్యాశాఖ మంత్రిని ఎందుకు కేటాయిస్తలేవు? అంటే ఈ శాఖ ద్వారా నీకు పైసలు ఇవ్వడు, ఈ శాఖ ద్వారా నీకేం వసూలు రావు, నువ్వు చేసిన దందాలు రావు. కాబట్టి ఇంతవరకు నువ్వు విద్యాశాఖ మంత్రి కేటాయిస్తలేవు. విద్యార్థులకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు ఇటువంటి విద్యార్థి చనిపోయిన మరి వీళ్ళందరూ కలిసి ఎవరికి రిప్రజెంటేషన్ ఇవ్వాలి? ఎవరికి చెప్పుకోవాలి? ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేదు. సిగ్గున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. విద్యార్థులందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క యువత కూడా ఇప్పుడు ఆలోచిస్తూ ఉంది. మాకు ఉద్యోగాలు రావాలన్నా, మాకు మంచి జరగాలన్నా, ఇప్పుడు ఉద్యోగాలు ఏ గవర్నమెంట్ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు అనుకున్నంత వరకు సాధ్యం కాకపోవచ్చు. కానీ కేటీఆర్ గారు ప్రతి ఒక్క జిల్లాలో ఒక ఐటీ హబ్ను ఏర్పరిచి ప్రతి ఒక్క యువకునికి ప్రభుత్వ ఉద్యోగం రాకపోయినా సరే ప్రైవేట్ పరంగానైనా ఒక రకంగా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఐటీ హబ్లు పెట్టుకొని 1000 ఉద్యోగాలు ఇచ్చారు. నువ్వేం చేస్తా ఉన్నావు? ఇప్పుడు నువ్వే కదా అధికారంలో ఉన్నది, నువ్వేం బిక్తా ఉన్నావు? ఇప్పుడు నీ చేత కాదు కదా. కేవలం ఏమైనా తెలంగాణ నుంచి ఢిల్లీకి సంచులు మోయాలి. నువ్వు గెలిచినావు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బిల్డర్లను, బిజినెస్ మ్యాన్లను బేరించి ఇక్కడ నుండి సంతులు మోసుకుపోయి నీ ఢిల్లీ పార్టీ ఆఫీసర్ చేసాలి తప్ప ఈ తెలంగాణ రాష్ట్రం నువ్వు చేసేదేం లేదు. తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మేము ఒక గొప్ప నాయకుని కోల్పోయినాం, ఒక గొప్ప నాయకుడు మా గురించి ఆలోచించిన నాయకుడు కేసీఆర్ మాత్రం అని చెప్పేసి తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికలలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పబోతున్నారు తెలంగాణ ప్రజలు. బ్రదర్ మీ పేరు? నా పేరు ప్రమోద్ రావు, కరీంనగర్ పార్లమెంట్. ఎట్లా ఉంది బ్రో? పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నాయి, 3 పార్టీలు పోటీ చేస్తూ ఉన్నాయి. అక్కడ ఎట్లా ఉండబోతుంది? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంట? 100% కరీంనగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ గారు గెలిచే అవకాశం ఉంది. ఎందుకనగా ముసలి నుంచి యూత్ వరకు అందరూ కూడా వినోద్ కుమార్ గారిని గెలిపించాలని ఆశిస్తున్నారు. ఏం చేశారు అసలు వినోద్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి? కరీంనగర్ ఎంపీ 2014 నుంచి 2019 వరకు కరీంనగర్ ఎంపీగా బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఉండి 1980 ఇందిరాగాంధీ మెదక్ ఎంపీ ఉండి అప్పటి నుంచి ప్రపోజల్ ఉన్న కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే స్టేషన్, తర్వాత బాగారెడ్డి గారు వాలే నరేంద్ర గారు ఉండి శాంక్షన్ చేయండి. కరీంనగర్కి సాగర్జీ ఉండి అన్ని హామీలు ఇచ్చిన ఎవరు చేయండి. బోయినపల్లి వినోద్ కుమార్ గారు సెంట్రల్ మినిస్టర్గా ఉండి సెంట్రల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి అనేక ప్రపోజల్స్ చేసి కరీంనగర్కి రైలు తీసుకురావడానికి చాలా కృషి చేశారు. అలాగే దేశంలో స్మార్ట్ సిటీస్ ఇచ్చినప్పుడు తెలంగాణకి 2 స్మార్ట్ సిటీ ఇచ్చారు. ఆ రోజు హైదరాబాద్కి, వరంగల్కి ఇస్తే స్టేట్ గవర్నమెంట్ నుంచి లెటర్ తీసుకెళ్ళి హైదరాబాద్కి వద్దు కరీంనగర్కి స్మార్ట్ సిటీ కావాలని 1000 కోట్లు తీసుకొచ్చి కరీంనగర్ అభివృద్ధి చేసిన అభ్యర్థి వినోద్ కుమార్ గారు. మళ్ళీ 2024 ఎన్నికలలో కూడా వినోద్ కుమార్ గారికి ఓటేసి అభివృద్ధి చేయించాలని కోరుకుంటున్నారు పార్లమెంట్ ప్రజలు. సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ గారు అక్కడ చేసిన పనులేం లేవంటారా? ఒకవైపు నేను చేసిన అభివృద్ధి ఏ పార్లమెంట్ నియోజకవర్గంలో చేయలేదని చెప్పుకుంటా ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు ఉండి అధికార పార్టీ ఎంపీగా ఉండి ఢిల్లీలో వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్న బండి సంజయ్ గారు కరీంనగర్కి ఏం నిధులు తీసుకురా మళ్ళీ పొడిగించలేరు. ఒక పాస్పోర్ట్ ఆఫీస్ ఒక 100 కోట్లు కట్టి కొత్తది కట్టిపించవచ్చు, అది లేదు. కరీంనగర్కి ఏం చేయలేడు బండి సంజయ్ గారు. నార్మల్గా సీసీ రోడ్లు, ఆల్మోస్ట్ లైట్లు ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఉండి అవి ఓపెన్ చేయడం తప్ప కరీంనగర్కి బండి సంజయ్ గారు తీసుకొచ్చింది శూన్యం. ఎట్లా ఉండబోతుంది ఒక యువతగా తెలంగాణ రాష్ట్రం కావడానికి కారణం మెయిన్ యువత అని చెప్పుకుంటాం. మరి పార్లమెంట్ ఎన్నికల్లో యువత ఎటువైపు చూస్తుందంట?
కరీంనగర్ పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాలలో 4 కాంగ్రెస్ 3 బీఆర్ఎస్ గెలిచింది. యూత్ ఎక్కడ కూడా కాంగ్రెస్తో లేదు, యూత్ మొత్తం బీఆర్ఎస్తోనే ఉంది, బీఆర్ఎస్ పక్షాన్నే ఉంది. బీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి యూత్ కృషి చేస్తుంది. మళ్ళీ కరీంనగర్లో 100కి 200% బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ గారే కరీంనగర్లో 1,00,000 మెజార్టీతో గెలుస్తున్నారు.